ఈరోజు మనం న్యూరో స్పెషలిస్ట్ సౌమ్య మెదరమెట్ల గారితో ఉన్నాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఎక్కువగా ఇప్పుడు అసలు స్ట్రోక్ అంటే ఏమిటి మేడం? అసలు స్ట్రోక్లో సంబంధించిన లేదా బ్రెయిన్కి సంబంధించిందా, హార్ట్కి సంబంధించిందా? స్ట్రోక్ అంటే అందరూ హార్ట్ స్ట్రోక్ అనుకుంటారు, హార్ట్ అటాక్ అనుకుంటారు. కానీ స్ట్రోక్ అనే పదాన్ని మనం బ్రెయిన్కి వాడతాం. బ్రెయిన్ స్ట్రోక్ అంటే తెలుగులో మనం పక్షవాతం అని అంటాం. ఇది బ్రెయిన్కి రక్త సరఫరా తగ్గిపోవటం వల్ల వచ్చేదే ఈ బ్రెయిన్ స్ట్రోక్. స్ట్రోక్ అనేది ఎన్ని రకాలు ఉంటాయి? వాటి లక్షణాలు ఏమిటి? ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ పక్షవాతం అనేది రెండు రకాలు. ఒకటి ఇష్కెమిక్ స్ట్రోక్, అంటే బ్రెయిన్కి రక్త సరఫరా కట్ అయిపోవటం వల్ల ఆ బ్రెయిన్లో ఉన్న పార్ట్ చచ్చిపడిపోవటం వల్ల మనకి ఈ ఇష్కెమిక్ స్ట్రోక్ అనేది వస్తుంది. 80% మందికి కూడా ఈ ఇష్కెమిక్ స్ట్రోకే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హెమరేజిక్ స్ట్రోక్, అంటే బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లి బ్లీడింగ్ జరగటం వల్ల మనకి ఈ హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది. ఇది 20% మందిలోనే ఈ హెమరేజిక్ స్ట్రోక్ మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క స్ట్రోక్ యొక్క లక్షణాలు ఏమిటి? ఎక్కువ ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది మేడం? ఈ స్ట్రోక్ అనేది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. దీని లక్షణాలు గుర్తించటం చాలా అవసరం. ఇది మనం బీ ఫాస్ట్ అనే నిమోనిక్తో గుర్తుపెట్టుకోవచ్చు. బీ అంటే బ్యాలెన్స్, సడన్గా బ్యాలెన్స్ తప్పటం, తూలిపోవటం. ఈ ఫర్ ఐస్, అంటే సడన్గా కంటి చూపు మందగిచ్చటం. ఎఫ్ ఫర్ ఫేస్, సడన్గా మూర్తి వంకరవటం. అండ్ ఏ ఫర్ ఆర్మ్స్, అంటే కాలు చెయ్యి సడన్గా తిమ్మిరవటం కానీ పని చేయకపోవటం కానీ. ఎస్ ఫర్ స్పీచ్, సడన్గా మాట తడబడటం. టీ అంటే టైమ్ టు కాల్ అంబులెన్స్. ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ కాబట్టి మనం వెంటనే మెడికల్ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఎక్కువగా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ వలన ఈ స్ట్రోక్ వస్తూ ఉంటుంది. ఎక్కువగా 60 ఏళ్ళ పైబడిన వాళ్ళకి, షుగర్ బీపీ కంట్రోల్లో లేని వాళ్ళకి, వ్యసనాలు అంటే స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి వ్యసనాలు, చెడు వ్యసనాల వలన రావచ్చు. అండ్ కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వలన, గుండె లయ తప్పి కొట్టుకోవటం వల్ల కూడా ఈ స్ట్రోక్ బారిన పడుతూ ఉంటారు. స్ట్రోక్ వస్తే మేడం పక్షవాతం వస్తుంది. పక్షవాతం అసలు మంచాన పడాల్సిందని దానికి ఏమన్నా వైద్యం ఉందా మేడం? చాలామందికి బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతం వస్తే కాళ్ళు చేతులు పడిపోతాయి, బెడ్ రిడన్గానే ఉంటారు, మంచాన పడతారని అనుకుంటారు. కానీ సరైన టైంలో చికిత్స కనుక తీసుకుంటే పేషెంట్స్లో చాలా వరకు రికవరీ ఉంటుంది. ఒకటి వచ్చేసి గోల్డెన్ పీరియడ్ అని అంటారు. 4.5 గంటల లోపు కనుక మనం ఈ ఇంజెక్షన్, థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్ టెనెక్టేస్ కానీ ఆల్టిప్లేస్ కానీ ఇస్తే చాలా వరకు మనం ఆ క్లాట్ని కరిగించి రక్త సరఫరా మళ్ళీ బ్రెయిన్కి వెళ్ళేటట్టు చేసి, తద్వారా కాలు చెయ్యి పనిచేయటం కానీ వేరే డెఫిసిట్స్ రాకుండా మనం వెంటనే పేషెంట్ని కాపాడచ్చు. ఇంకొకటి, 4.5 గంటలు దాటిన తర్వాత కూడా పెద్ద రక్తనాళంలో కనుక క్లాట్ ఉంటే మనం మెకానికల్ థ్రాంబెక్టమీ ద్వారా, అంటే యాంజియోగ్రామ్ ద్వారా మనం ఆ క్లాట్ని తీసి తద్వారా మళ్ళీ రక్త సరఫరా రీఎస్టాబ్లిష్ చేయగలుగుతాం. దీన్నే మనం మెకానికల్ థ్రాంబెక్టమీ అని అంటారు. ఈ కొత్త చికిత్సల గురించి తెలుసుకొని త్వరగా మనం మెడికల్ హెల్ప్ తీసుకుంటే పక్షవాతం వల్ల మంచాన పడకుండా ఉంటాము. స్ట్రోక్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? అసలు ఈ పక్షవాతమే రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అందరూ అడుగుతూ ఉంటారు. మెయిన్ ఫస్ట్ వచ్చేసి మనం కొన్ని మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, నాన్ మోడిఫైయబుల్. అంటే నాన్ మోడిఫైయబుల్, వయసును మనం తగ్గించలేం, జన్యుపరంగా వచ్చే స్ట్రోక్స్ని కూడా మన చేతుల్లో ఉండదు. మోడిఫైయబుల్ అంటే ఏంటి? తరచుగా రోజు ఎక్సర్సైజ్ చేయటం, షుగర్ బీపీ ఉన్నవాళ్ళు అవి కంట్రోల్లో పెట్టుకోవటం, చెడు వ్యసనాలు బారిన పడకుండా ఉండటం. స్మోకింగ్ చేసేవారిలో అయితే ప్రతి 3 ఒకరికి ఈ బ్రెయిన్ స్ట్రోక్ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా గుడ్ డయట్, న్యూట్రిషియస్ డయట్, తక్కువ ఆయిల్, తక్కువ సాల్ట్ ఉన్న డయట్ తీసుకుంటూ, గుండె ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి కంట్రోల్లో పెట్టుకుంటూ, అవసరమైన వాళ్ళు అంటే ఆల్రెడీ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఈ యాంటీప్లేట్లెట్స్ అనేవి లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి వస్తుంది. చాలామంది తగ్గిపోయింది కదా, బాగానే ఉంది కదా అని సడన్గా ఈ రక్తం పలచబడే టాబ్లెట్స్ మానేస్తూ ఉంటారు. వీళ్ళలోనే మళ్ళీ మనం ఈ రికరెంట్ స్ట్రోక్ అనేది చూస్తూ ఉంటాం. అసలు ఈ స్ట్రోక్ బారిన పడకుండా ఉంటే ఇది మరీ మంచిది. సో ఈ సజెషన్స్ మీరు ఫాలో అయితే కనుక మనం ఈ స్ట్రోక్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండగలం.